హాయ్ అండి. మనం ఇప్పుడు పొటాటో రెసిపీ అనేది తయారు చేసుకునే విధానం చూద్దాం. ఈ పొటాటో రెసిపీ తయారు చేసుకోవడానికి మన ఇంట్లో ఉన్న వస్తువులు ఉంటే చాలు. అవి ఏంటంటే పొటాటోసు, బొంబాయి రవ్వ, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఈ పొటాటోస్ మీద ఉన్న తొక్కనంతా నీట్గా క్లీన్ చేసుకొని అవి వేరే బౌల్లో వాష్ చేసుకొని అవి 2 పీసెస్గా కట్ చేసుకొని వేరే బౌల్లో వేసుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యాయి లేదనేది ఇప్పుడు చెక్ చేస్తాం. ఇవి బాయిల్ అయ్యాయని ఇవి 75% ఉడికితే చాలు. ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిలన్నిటిని ఒక గిన్నెలో తీసుకొని వీటిని నీట్గా స్మాష్ చేసుకుందాం. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో కొంచెం సరిపడా బొంబాయి రవ్వ మనం వేసుకొని నీట్గా వేసుకొని నీట్గా కలుపుకుందాం. దీంట్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి దీన్ని కలుపుకుందాం. నీట్గా దీన్ని కలుపుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి మనం మసాలా అండ్ సాల్ట్ మీకు తగినంత వేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ నీట్గా ఒకసారి కలుపుకొని మీకు నచ్చిన షేప్లో ఇవి చేసుకోవచ్చు. నేను వీటిని స్ట్రైట్గా ఒకటి అండ్ సర్కిల్ షేప్లో ఒకటి ఇవి ప్రిపేర్ చేశాను. మీకు ఏ షేప్లో ఉన్నా మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం అవి అందులో వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం 1 మినిట్ వేగిన తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. నీట్గా వేపుకున్న తర్వాత ఇవి మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇవి నీట్గా వేగిన తర్వాత బాగా బ్రౌన్గా వేగిన తర్వాత ఇవి మనం తీసుకొని, నా దగ్గర టిష్యూ పేపర్ లేదండి, అందుకే నేను ఒక న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అబ్జర్వ్ చేసేలాగా వేసుకున్నాను. ఇవి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. ఇదేనండి ఇవాళ పొటాటో రెసిపీ. థ్యాంక్ యూ.